ప్రజలకు ఏదన్నా కష్టం వస్తే అధికార యంత్రాంగం దగ్గరికి వెళ్తాం. ఆ అధికార యంత్రాంగం కూడా తప్పు చేస్తే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాం. వాళ్ళు కూడా తప్పు చేస్తే మీడియా దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మీడియా అనేటువంటిది అటో ఇటో అయ్యి శవరాజకీయాలు చేస్తున్న సందర్భం. ఒక సామాన్యుడి దగ్గరికి, అంటే నేననే ఒక లాజికల్ పాయింట్ ఇక్కడ నాకేమీ అసహ్యం వేస్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి మాట, వాలంటీర్ అనేటువంటి వ్యక్తి డబ్బులు ఇస్తే అదేమన్నా అతని జేబులో నుంచి ఇచ్చాడా? ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కదా. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం ఇచ్చింది అనుకోకుండా జగన్ ఇచ్చాడని కాకుండా వేరే అనుకుంటారా? లేకపోతే అది ప్రభుత్వ సొమ్మె అనుకుంటారు కదా. అతను చెప్పగానే ఓటేసేస్తారా? ఇవాళ అతని చేత పింఛన్ల వరకన్నా ఆపించకుండా ఉంటే బాగుండేది కదా. ఇవాళ రోడ్డు మీదకి జనం వస్తుంటే ఈ పాపం మీదంటే మీది, ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది నిమ్మగడ్డ, కంప్లైంట్ ఇచ్చింది తెలుగుదేశం, ఆ కారణంగా పింఛన్లు ఆపేస్తే రోడ్ల మీదకి వస్తున్న జనం చచ్చిపోతుంటే ఇదంతా జగన్ పాపమేనని చెప్పేందుకు ఈనాడు తెలుగుదేశం అనుకూల మీడియా, అదే సందర్భంలో చంద్రబాబు పాపమేనని చెప్పుకునేందుకు సాక్షి జగను ప్రయత్నిస్తున్నారు. అంతా బాగానే ఉంది. అసలు పాయింట్ ఏంటి అక్కడ? పేదవాడు ఎందుకు రోడ్డు మీదకి రావాలి? వాళ్ళ ఎండల్లో ఎందుకు రావాల్సి వచ్చింది? ఇది రెండవది. మూడవది, ఎంత దుర్మార్గం అంటే తప్పుడు వార్తలు రాసుకొచ్చింది. డబ్బులు లేవు అందుకనినే ఇట్లాగా పెన్షన్లు ఆపారు తప్పించి మరేం లేదంటూ తప్పుడు కథనాలు రాసుకొచ్చారు ఈనాడు, జ్యోతి, వీళ్ళంతా కలిసి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మధ్యలో ఏమైనా ఆకాశంలో చూడబడ్డాయా? ఎందుకు ఇట్లాంటి తప్పుడు వార్తలు? మనుషులు చచ్చిపోతున్నా సరే అదేమంటే వాడెందుకు ఇవ్వకూడదు, వీడెందుకు ఇవ్వకూడదు అని మాట్లాడేటటువంటి నికృష్ట రాజకీయం, మనుషుల శవాల మీదన రాజకీయాలు చేసేటటువంటిది ఒక ఎత్తైతే, శవ వార్తలు చివరికి శవాలని కూడా చంపుకు పీక్కు తింటున్న రాబందుల్లా తయారైనటువంటి జర్నలిజం సామాజిక అసహనానికి కాదు, సామాజిక అసహ్యానికి కారణమవుతుంది.